తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘం నూతన ఉపాధ్యక్షుడు నియమితులైన రంజిత్ గౌడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో సర్పంచులకు నీళ్లు నిధులు నియామకం చాలా ముఖ్యం. ఎందుకంటే గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్టు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈరోజు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా మేలుగా ఉంది. ఎందుకంటే సర్పంచ్ల సమస్యలు ఏమొచ్చినా స్థానిక మంత్రివర్యులు పంచాయతీ శాఖ మంత్రి సీతక్క కూడా ఎంబడే పోతే స్పందిస్తుంది. సమస్యల పైన ఏమిటో నా దృష్టికి తీసుకురండి, నేను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తుంది. అలాగే ముఖ్యంగా ఈ ఉప సర్పంచ్ అనే వ్యక్తి ఏమో చెక్ పవర్ తీసేయాలి. ఇలా గతంలో సర్పంచ్ని వేధించిండ్రు. ఆ వేధింపుతోని ఎంత అభివృద్ధి గ్రామ పంచాయతీ నోచుకోకుండా పోయినాయి. ఎందుకంటే ఏమి అభివృద్ధి చేసినా మాకు ఎంత పర్సంటేజ్ ఇస్తావు, మాకేమి ఇస్తావు, మేము చెక్కు మీద సంతకం పెడతాం లేదా పెట్టమనే దుస్థితి వచ్చింది. ఇవల్ల గతంలో సీతక్క అసెంబ్లీలో ప్రస్తావించింది, మేము గత ప్రభుత్వం వచ్చాక ఎట్టిపల్ల ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేసని చెప్పినాక గతంలో మళ్ళొకసారి సీతక్కకు మేము రిక్వెస్ట్ చేసేదంటే గతంలో మీరు అసెంబ్లీలో గత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితిలో మీరు ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేయాలి. దానికి తోడు ఆల్టర్నేటివ్ మీరు విలేజ్ సెక్రటరీని కానీ లేదా వార్డు మెంబర్ కానీ పెట్టండి, తప్పులేదు. ఎందుకంటే ఇవాళ అది కుంటుపట్టిపోతుంది. గ్రామ పంచాయతీ ఏంటంటే కుంటుపట్టిపోతుంది, అభివృద్ధి కాకుండా అయితే. కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పి సీతాకని కోరుతున్నాం. సర్పంచ్కు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సానుకూలంగా చర్చల ద్వారా పరిష్కారం చేసి ముందుకు సాగాలి. అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గత ప్రభుత్వానికి కూడా మేము సానుకూలంగా ఉంటాం. ఇంకోటి, సర్పంచ్ అని ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా వేధించే పరిస్థితి చేయొద్దు, వేధించొద్దు. కొంతమంది ఇప్పటికే సర్పంచ్లని వేధిస్తున్నారని చెప్పి రాష్ట్ర సర్పంచ్ సంఘానికి సమాచారం ఉంది. కాబట్టి అటువంటి పనులు ఎమ్మెల్యే కూడా చేయొద్దు. ఎందుకంటే మీరు ప్రజలతో ఎన్నుకోబడ్డారు, కాబట్టి సర్పంచ్ కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డారు. కాబట్టి మీరు సర్పంచ్ని వేధించకుండా వాళ్ళ ఏమైనా సమస్య ఉంటే దగ్గరికి పిలుచుకొని పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను.